अस्मद्गुरुभ्यो नमः। अस्मद्गुरुभ्यो नमः। श्री मौद्गल्य श्रीवत्सस गोत्रजातौ श्री अप्पलार्य रत्नमार्य तनुभौदौ श्रीमच्छटारि चरणाम्बुज चञ्चरीकौ श्रीरंग रामानुज देशिकौ स्तुमः। गतिं कर इवास्यस्य हंसस्येव वायसः नान्वेतुमुत्सहे स्वामिन् तव మార్గం గురుత్తమ. ఆచార్యులని నమస్కరించుకుని మంత్రరూపాయై విద్మహే వేదమాత్రే చ ధీమహి తన్నో సరస్వతి ప్రచోదయాత్ అని జ్ఞాపకం చేసుకుంటూ టీకేవి రాఘవ పాండవీయం ఇది 45వ భాగంలోకి అడుగు పెడుతున్నాం. 45 పూర్తయింది, 46వ భాగంలోకి వస్తున్నాం. అక్కడ ధర్మరాజు విశేషం మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ వచ్చాం. ధర్మో వివర్ధత అని చెప్పి అది ఉట్టినే లాంఛనంగా చెప్పిన మాట కాదు. మీరు ఒక్కసారి ధర్మరాజు పాత్రను చూడండి. మిగిలిన వాళ్ళంతా, పాండవుల్లో మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కడొక్కడ క్రోధావేశానికి గురైన వాళ్ళు ఉన్నారు, అతిగా ఆవేశపడిన వాళ్ళు ఉన్నారు. ధర్మరాజు పీకల మీద వచ్చినా కూడా కోపం ప్రదర్శించకుండా శాంతంగానే, అందుకనే మహానుభావుడు చెప్పాడు, మెత్తని పులి అన్నాడు. పాపం మహానుభావుడు కవిత్రయంలో చెప్తారు ఈ మాటని. అంటే తిట్టే తిట్టు కూడా చాలా మర్యాదగా, చూపించే కోపాన్ని కూడా చాలా మర్యాదగా, ఆఖరికి యుద్ధంలో కూడా శత్రువుని చంపేటప్పుడు కూడా ఆ కోపాన్ని ప్రదర్శించిన విధానం విచిత్రంగా ఉంటుంది. అందుకని ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా అని చెప్పుకుంటూ ఇక్కడ ధర్మరాజు ధర్మనిష్టకి యక్షుణ్ణి ప్రార్థించిన విధానం మనం చెప్పుకున్నాం. అక్కడ ఇంకో మాట ఏమిటో తెలుసునా బాబు, నాకు అన్ని రకాలైన సుఖాలు కలగాలి నీ వల్ల. అంతేకాదు సరత్నం మర్చ్యో వసు విశ్వే తోకం ఉతత్మన అచ్చం అచ్చ గచ్చంతి స్మృత. నిన్ను తలచుకుంటే చాలు అన్నీ లభిస్తాయన్నారయ్యా, అది నాకు కావాలి అని చెప్పి ఈ భావాన్ని ఋగ్వేదం ఇంకా చాలా బాగా చెప్పింది. ఇక్కడ ఇంకొక మాట ఏమిటి అంటే, ధర్మరాజు కోపం వచ్చినప్పుడల్లా ఆ కోపాన్ని నిగ్రహించుకునే విధానం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. ద్రౌపది వచ్చి నిండు సభ లోపల చాలా ఇబ్బంది పడుతూ ఉంటే కీచకుడి వల్ల అక్కడ భీముడు చట్టుకుని చెట్టు పెకలించబోయాడు. అక్కడ చూశాం కదా. అక్కడ మంత్రాలు ఒక్కసారి చూడండి. అంటే అధర్వణ వేదం చెప్తుంది, ఆ కోపాన్ని తగ్గించడం అన్నది తన కుడికాలి బటన వేలుతోటి ఎడమకాలి బటన వేలు నొక్కుతూ ఒక్కసారి కంటిరెప్పలు అల్లల్లాడ్చేట కోపం తగ్గించే విధానాన్ని చెప్తున్నాడు. అభితిష్టామి తే మన్యుం పార్ష్ణ్య ప్రపదేన చ యథా అవశః నవాదిశం మమ చిత్తముపాయసి. నీ కోపాన్ని తగ్గిస్తున్నాను నేను. నా బొటన వేలుతో ఇంకొక బొటవేలు నొక్కుతూ మాట్లాడుతున్నాను. కోపాన్ని ఆపుకో, పరవశుడై వాదించకుండా ఉండు, నీవు నా మనస్సుకి దగ్గరయ్యేలాగా చూస్తున్నాను అంటాడు. ఆ ద్రౌపది విషయంలో కూడా అంతే. మీరు ఒక్కసారి ఘోషయాత్ర ఘట్టం చూడండి. దుర్యోధనుడు చెయ్యకూడని తప్పు చేశాడు. అయినా కానీ ఎన్నడు ఇట్టి సాహసములు ఇంకా ఓనర్పుకుమయ్య, ఎంత మర్యాదగా చెప్పాడండి. పీకల మీద తెచ్చుకుంటావేమిటి అబ్బాయి, అది తిట్టిన తిట్టు కదండి. నేనే గొప్పవాడిని, స్వాభిమానపరుణ్ణి, అభిమానధనుణ్ణి, సుయోధనుణ్ణి అంటాడు కదా. వాడికి జీవాళ్ళు కాదండి అది. అలాగే ఇంకోతోటి కోపాన్ని తగ్గించే విధానం అధర్వణ వేదమే చెప్తుంది, యజుర్వేదం కూడా చెప్తుంది మాట. అవజ్జాం ధన్వనో మన్యు కరోమితే హృది యథా సమ్మనసౌ భూత్వా సఖాయౌ ఇవ సచావహే.
ధనుర్దండం నుంచి అల్లెటాటిని తొలగిస్తున్నట్టుగా నేను నీ హృదయంలోంచి క్రోధాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను. మనం పరస్పరం ఒకటే మనస్సులో ఉండి కార్యక్రమాన్ని నిర్వహించాలి. స్నేహితులతో కలిసి పనిచేసేందుకు తగినట్టుగా క్రోధాన్ని అనునయిస్తున్నాను నేను. జాగ్రత్త. అంతేకాదు మానసికముగా కూడా ఆదుర్ద కానీ, ఒత్తిడి కానీ, ఆవేశం కానీ ఏదీ వద్దు. ఎందుకో తెలుసా? వితే హనన్యాం శరణిం వితే ముఖ్యాం నయామసి యథా అవచ నవాదిష మమ చిత్తం ఉపఆయసి. నీ ముఖంలో క్రోధరేఖ కనిపించేందుకు కారణమైన సామాన్యమైన ధమనులు, విశేషమైన ధమనులు, వాటి రక్త ప్రసారాన్ని నా చూపులతోటి ఆపుతున్నాను నేను. అంచేత అవచుడవై వాదనకి దిగద్దు నాయనా, జాగ్రత్తగా. ఈ సూచన అంతరార్థం ఏమిటో గమనించు. నా మనోభావానికి తగ్గట్టుగా ఉండు. ఇది ధర్మరాజు ధర్మనిరతి. అందుకని ధర్మరాజును తలుచుకున్నట్టయితే మనకి ధర్మో వివర్ధతి అండల్లో ఉద్దేశ్యం. కీచకుడి పాదాహతితోటి ద్రౌపది దెబ్బతింది, నేల మీద పడింది. ధర్మజుడు భీముడు ఉన్నాడు, క్రోధపరోచులయ్యారు. అక్కడ ధర్మరాజు అధ అవమృద్నాత్ అంగుష్టం అంగుష్టేన యుధిష్ఠిర ప్రబోధన భయాత్ రాజా భీమసేనం ప్రత్యషేదయత్ తత్వారయామాస భీమసేనం యుధిష్ఠిరం. ఎంత మామూలుగా వ్యాసుడు చెప్పాడు చూడండి. ఆ ప్రమాదంలో భీముడి కోపాన్ని తగ్గించడం కోసం కనుసైగ మాత్రమే కాదు, భీముడికి ఎప్పుడు కోపం వచ్చినా కూడా ఓసారి ధర్మరాజు పాదాలు చూస్తుంటట. అది మనకి మహాభారతంలో 2-3 చోట్ల వచ్చింది. అందుకని ఆగిపోయాడు. కురువృద్ధ బాంధవులు అన్నాడు. అన్నదగ్గర ధర్మవైపు చూశాడు, ఆ పాదాలు లాగే చూపించాడు. అందుకని గద ఎత్తినవాడు దింపేశాడు చట్టుకుని. ఇది మహానుభావుడు చేసిన పని. అలాగా ధర్మాన్ని కాపాడుతాడు. బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు పరాక్రమాన్ని సహాయకుడిగా ఉన్న, సారథిగా ఉన్న ఏమి సాధిస్తాడో, ఏమి సాధించగలడో ధర్మరాజు వివరించేటప్పుడు కూడా ధర్మం తప్పలేదు. ఇంత ముందే చెప్పుకున్నాం. కథాభాగం మనకందరూ చెప్తూనే ఉన్నారు. ఆ కథాభాగంలో సన్నివేశాలకి వేదమంత్రాలను మనం చూపిస్తున్నాం. ఇది అందుకని ధర్మరాజు గురించి తెలుసుకోవడానికి, అర్జునుడి గురించి తెలుసుకోవడానికి కథ లోపల సూక్ష్మంగా చెప్పుకుందాం, ఇక్కడ వేదమంత్రాలతో చెప్పుకుందాం. అది ఏమిటి అంటూ రాజనీతితో పాటుగా తన సోదరుని మీద ప్రేమని చూపించాడు, వాత్సల్యాన్ని చూపించాడు, నమ్మకాన్ని చూపించాడు. అక్కడ ఎలా అన్నాడు తెలుసా? కథాభాగంలోనూ బృహన్నల సార్ధిశ్చేత్ నరేంద్ర పరే నేష్యంతి తవ అజ్జగా తాహ. నాయన, ఎవరికైతే ఈ బృహన్నల సారథిగా ఉంటాడో అయితే గనక, అంతటివాడు సారథి అవుతాడా? యుద్ధంలో మహారథుడు అయిన వాడు సారథిగా కూర్చోబెడతామా? అర్జునుడికి అయితే బుర్రలేదు కనుక కృష్ణుడు లాంటి వాడు కూర్చోబెట్టాడు సారథిగా. అది వేరే కారణాలు అయినట్టయితే పరే నేష్యంతి తవ అజ్జగా తా. అక్కడ ఆవులు ఎన్నున్నాయి, ఎంతున్నాయి మాకు అక్కర్లేదు. ఒక్క ఆవుని కూడా శత్రువు దొంగిలించలేడు. అలాంటివాడు అర్జునుడు వాటిని కాపాడగలడు. ఎంచేత అతను భూమింజయుడు, ధనంజయుడు, భూమిని గెలిచినవాడు. భూమి అంటే గోరూపధారిణి కదా, అందుకని గోవులని రక్షించి తీరుతాడు. నీ గోవులకు కానీ, గోవత్సము లాంటి ఉత్తరుడికి కానీ క్షేమమే కలుగుతుంది. ఎవరు దొంగిలించలేరు, తరలించలేరు. అంతేకాదు బృహన్నల యస్య ఎంత కథం న సజేత్యుధి. అక్కడ ఉత్తర కుమారుడు జయించాడు, వచ్చాడని చెప్పాట అని అంటున్నాడు. మీ కుర్రాడు సంగతి అలా అట్టేపెట్టవయ్యా. బృహన్నలే సారథిగా ఉంటే ఎవడు యుద్ధం జయించలేడయ్యా. అది ఆయన బృహన్నరుడు, గొప్పదైన నరుడు. ఇప్పుడు బృహన్నల అయ్యాడు. అలాగే అంటాడు, మరుద్గణై పరివృత సాక్షాదపి మరుత్పతి కో అన్యో బృహన్నలాయా తాన్ ప్రతిధ్యేత సంగతాన్. అక్కడ ఉన్నాడు బృహన్నల. అనల శబ్దం అంటే వాయుదేవుడని,
అనిల శబ్దం అంటే అగ్ని అని చెప్పి, ఇక్కడ మరుద్గణై పరివృత అపి, వచ్చినవాడు మరుద్దేవతలతో ఆ గణనాయకులతో వచ్చినా కూడా ఇతడు కూడా బృహన్నల కదా. అంచేత మహానుభావుడు అనలము అగ్ని వంటి వాడు. అంచేత ఆ వాటి వల్ల ఈయన అగ్ని పెరుగుతుంది తప్ప ఏం ప్రమాదం జరగదు. మరుత్పతి. మరుత్పతి అంటే ఇంకో అర్థం ఉందండి. మరుద్దేవతలకు అధిపతి ఎవరు అంటే పరమశివుడు, రుద్రుడని చెప్పి. మరుత్పతే దిగి వచ్చిన ఎంచేత అర్జునుడు రుద్రుడిని జయించాడు కదా, రుద్రుడితో యుద్ధం చేశాడు కదా, జయించబడు మాట దేవుడు యుద్ధం చేశాడు కదా, పాశుపతం సంపాదన. మరుత్పతి అని చెప్పడంలో చమత్కారం అది. మరుత్పతి అంటే వాయుదేవుని అర్థం ఉంది, మరుత్పతి అంటే అగ్ని అని అర్థం ఉంది, మరుత్పతి అంటే పరమశివుడు అని కూడా అర్థం ఉంది. అంచేత కో అన్యో బృహన్నలయ తాన్ ప్రత్యుజ్యేత సంగతాన్, అతనేక బాణం పట్టుకున్నాడంటే ఎవడేక జయించలేడు, తల తిక్కిందులైపోతాడు వాడు. అది కాస్త యో అజయత్ సంగతాన్ సర్వాన్ ససురాసుర మానవాన్ తాదృశ్యేన సహాయేన కస్మాత్ న విజేష్యతే. ఇంద్రాది దేవతల అందరూ కూడా అందరికంటే గొప్పవాడు ఈయన కదా అర్జునుడు. ఇంద్రుని అంశుడు పుట్టాడు, దేవతలు సహా యుద్ధంతరకు వచ్చినా కూడా జయించాడు. అలనాడు అంగారపర్ణుడు, ఇతను మానవుడిగానే ఉన్నాడు. అంగారపర్ణుడు వస్తే చేతిలో ఆయుధాలు ఏం లేవు, కాకడా ఉంది, అది వేశాడు ఆగ్నేయాస్త్రం కింద. వాడు గుండె ఆగిపోయింది మహానుభావుడికి. ఎక్కడిదయ్యా ఇది అన్నాడు. అంటే చెప్పాడు, నీకు రాదా అన్నాడు, నేర్పుతా అన్నాడు. అది నేర్పాడు, ఇంకో విద్య నేర్పాడు. అలాగే చిత్రరథుడు గంధర్వుడు ఎక్కడ ఘోషయాత్ర దగ్గర, అక్కడ కూడా అర్జునుడు చేసిన బాణప్రయోగాలకి వాళ్ళ వల్ల కాలేదు. అంచేత దేవతల్ని కూడా జయించిన వాడయ్యా మావాడు, అది గమనించండి. అదే పద్ధతిలో విరాట్ రాజు తనని గాయపరిచినప్పటికి కూడా ధర్మరాజు తన ధర్మం వదిలిపెట్టలేదు. ఎలాగా చిరం శాంతం ఇదం రాజన్ మన్యుర్ విద్యతే మమ, నీ మీద నాకు కోపం ఎప్పుడూ లేదు, ఇప్పుడు కూడా పోయిందయ్యా చెప్పాడు మహానుభావుడు. ఎప్పుడూ పోయింది. దగ్గర కొట్టావు, కొట్టడంతో ఆవేశంలో ఉన్నావు, జూదమాడుతుంటే కోపం వచ్చింది, పాతికలు విసిరావు, నువ్వు కోపం ఏం లేదయ్యా. కానీ నువ్వు కొట్టడం తప్పు చేసావు. ఈ రక్తం పెడితే ఏమవుతుందో మరి ద్రౌపదికి తెలుసు, అదే సైన్యం తెలుసు, వాడు చూసుకుంటారు. అలాగా. అంతేకాదు అర్జునుడి ఘనత ధర్మరాజు ద్వారా ద్రౌపది ద్వారా చెప్పించిన దానికి వేదము లోపల ప్రామాణికమైన వాక్యాలున్నాయి. ఒకటి చూడండి, సారథి కానీ సారథి స్థానంలో ఉన్నవాడి గొప్పతనం ఏమిటో చెప్పడానికి వేదంలో ఉంది. ఇది కృష్ణునికి వర్తిస్తుంది, ఇది మాతలికి వర్తిస్తుంది, సుమంతుడికి వర్తిస్తుంది, అందరికీ కూడా. ఎలాగా రథే తిష్టన్నయతి వాజిన పురో ఎత్ర ఎత్ర కామయతే సుసారథి. సారథి గొప్పతనం గురించి ఎవరు చెప్పాడు తెలుసండి మీకు? మనం అన్నీ పట్టించుకుంటాం, అదొక్కటి వదిలేస్తాం. శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో రావణాసుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడి బాణాల దాటికి మహానుభావుడు రావణాసుడు స్పృహ తప్పినంత పని అయ్యింది. వెంటనే సారథి ఈ రథాన్ని పక్కదారి మళ్లించాడు, కొంచెం రాముడి బాణాలకి తగలకుండా దూరంగా పోదామని చెప్పి. అప్పుడు కళ్ళు తెరిచాడు రావణాసురుడు. సారథిని తిట్టకుండా తిట్టి, ఏమిటి అక్కడ శత్రువు ఉంటే అతను ఏమన్నా నీకు లంచం ఇచ్చాడా, ఏమన్నా డబ్బిచ్చుకున్నాడా, నీకు ఏమన్నా ఇస్తా అన్నాడా, దుర్మార్గుడా, నా కీర్తి తగలబెట్టావు కదా నువ్వు అని తిట్టాడు. మరి ఘట్టం ఎవరైనా ఉపన్యాసాలు నాకు తెలియదండి పాపం. అక్కడ సారథి ఒక 20 శ్లోకాల్లో సారథి ఏం డ్యూటీ చేయాలి, ఎలా నడిపించాలి రథాన్ని, ఎలా చూసుకోవాలి, గుర్రాల నడకని బట్టి ఎలా వెడుతోంది యుద్ధం తెలుసుకోవాలి, ఇదంతా చెప్తాడు మహానుభావుడు. సారథి లక్షణాలు. రావణాసుడు సిగ్గుపడ్డాడు. సరే పదపోని శత్రో ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమై అంటాడు, బయలుదేరుతాడు. అక్కడ రామాయణ భారత భాగవతాల్లో ఉపన్యాసకులు సాధారణమైన వానిగా వదిలేసినవి కొన్ని వందల ఘట్టాలున్నాయి. అందుకని ఇలాంటి చదువుతున్నప్పుడు అవి జ్ఞాపకం చేసుకోవాలి. అంచేత రథే తిష్టన్ నయతి వాజిన పురో ఎత్ర ఎత్ర కామయతే, తను ముందుకి ఎంతెంత దూరం ఎలా వెళ్ళాలో నేర్పగలిగినవాడు, నడిపించగలిగినవాడు సుసారథి, మంచి అద్భుతమైన సారథి. అతనికి అభీషునాం మహిమానం పనాయత,
మీరు నమస్కరించవలసిన సారథి కాదు, సారథి చేతిలో ఉన్న ఆ కళ్ళెములు ఉన్నాయి చూసారా, ప్రగ్రహములు, వాటికి దండం పెట్టండి అయ్యా. ఇంచేత సారథి మాటలు పెడితే సాధన దగ్గరికి, అదే ఆ అశ్వాల దగ్గరికి వెళ్ళవు. అతని మనస్సులో భావాన్ని అనుసరించి చేతి కదలికలు ఉంటాయి, చేతి కదలికలను అనుసరించి కళ్ళెములు కదులుతాయి, కళ్ళెములు కదిలినప్పుడు నోటికి శరీరానికి వచ్చే ఒత్తిడిని బట్టి ఉంటుంది. అలాగే కొరడా దెబ్బలు కూడా, కొరడ ఉట్టినే కొట్టడు, ఆ దెబ్బ దేనికి అంటే ప్రేరణ కోసం అని చెప్పి, అది ఆ పద్ధతి లోపల అవన్నీ చూసి దాన్ని బట్టి అనుసరిస్తాయి. అంచేత గుర్రములు నడిపేది సారథని పేరే తప్ప కాదండి. కళ్ళెములు అభీషూనాం మహిమానం పనాయిత. తాజ్మహల్ కట్టింది ఎవడు, రాళ్ళెత్తిన కూలీలు ఎవడున్నాడు, పెద్ద ఆయన. ఇలాంటిదే అర్థం అన్నమాట ఇది. అంచేత అభీషూనాం మహిమానం పనాయత మనఃపశ్చాత్ అనుయచ్చంతి రశ్మయ. అతని మనసును అనుసరించి ఈ కళ్ళెములన్నీ కదులుతాయి, గుర్రాలని కదిలిస్తాయి. అంచేత అతని కళ్ళెములు నమస్కరించండి. అంచేతనే మనకి అదే యాగం ఉంది, అశ్వమేధ యాగం, సౌత్రామణి యాగం అని చెప్పి, దాంట్లో గుర్రాన్ని కట్టేసే కళ్ళాలు, మెడకి వేసే ఇవి అన్నిటి కూడా పూజలు చేస్తారండి అక్కడ. అలాగా గోవులను జయించిన సందర్భంలో, అర్జునుడి సందర్భంలో చూద్దాం. ధర్మరాజు యముడి వరం చేత విరాటరాజు మనస్సుని త్వరగా ఆకర్షించాడు. అందుకని మహానుభావుడు అంటే గోవుల్ని జయించడం అన్నది అర్జునుడి దగ్గర మనం మాట్లాడుకుందాం అక్కడ, అందుకని అది మాట్లాడటలే. వచ్చినవాడు సమానయానో భవితాసి మే సఖ. విరాటుడు చూసి ఇతను వచ్చినవాడు ఎవడో కానీ తమాషాగా ఉన్నాడు, సమానయానో భవితాసి మే సఖ, ఇతడు నాతోటి సమానమైన వాహనము కలిగిన వాడు అవుతాడేమో, నాకు సఖుడు. ప్రభూత వస్త్రో బహుబాన పూజన, అంతేకాదు మంచి వస్త్రాలు ఉండాలి. మామూలు వస్త్రాలు కట్టుకొచ్చాడు పాపం, గడ్డ మాసిపోయంతా ఉంది. అలాంటి వాడు బహుపాన భోజన, అతనికి ఏది కావాలంటే అది భోజనము, ఏది కావాలంటే ఆ పానీయములు ఇస్తాం. పశ్యేస్త్వమంతశ్చ బహిశ్చ సర్వదా. అతడు నాయనా ధర్మజ, నాయనా కంకుబట్టు, నువ్వు మా అంతరంగికంలో కానీ బాహ్యం కానీ అంటే సభల్లో కానీ లోపల కానీ అన్నీ కూడా నీవు జాగ్రత్తగా చూడు. అంతశ్చ బహిశ్చ సర్వదా కృతంచ తే ద్వారం అపావృతమయ్య. నీ కోసం నా కోట తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నీకోసం ఎప్పుడు నేను తెరిచే ఉంటాం అని మనం చెప్పుకుంటామే. ఇదే మాట విరాటరాజు చెప్పాడు. దాస్యామి సర్వం తదహం న సంశయ నతే భయం విద్యతి సన్నిధో మమ. నువ్వు వచ్చావనుకో, నీకేది కావాలంటే అది ఇస్తాను. అసలు నువ్వు అడగడానికి మొహమాట పడక, అడగకుండానే ఇస్తా. అడగడానికి కూడా నువ్వు మొహమాట పడక్కర్లేదు, నేను అన్నీ ఇస్తాను నేను. కనుక నీవు నా సఖుడివయ్యా, నాతోటి సమానంగా నీకు అన్నీ కూడా సమర్పిస్తాను నేను. రా, నా ఇంటికి రా, నా ఇంటిని పర్యవేక్షించు, నీవు కోరినవన్నీ ఇస్తాను. నా సన్నిధిలో నీకు ఆపద కలగదు. ఇది యమధర్మరాజుని దేవతల్ని కూడా ప్రార్థించేటప్పుడు ఈ భావాలున్న మంత్రాలు ఇంకో భాగంలో మనం చూసుకుందాం. అంతవరకు స్వస్తి.